హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. రాజకీయ జీవితం ముగిసిపోతుందని అంతా అనుకుంటున్న సమయంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మళ్ళీ తెర మీదకి వచ్చారు. ఈయన 2009 నుంచి ఎన్ని పార్టీలు మారినా 15 ఏళ్లు పదవిని మాత్రం కోల్పోకుండా వచ్చారు. 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి బరిలో నిలిచి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలవడం, వైసీపీ అధికారాన్ని కోల్పోవడం రెండు చకచకా జరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయిన కొద్ది కాలానికే అవంతి వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ పదవులన్నింటికీ కూడా రాజీనామా చేసి తాత్కాలిక విరామం తీసుకున్నారు. అవంతి శ్రీనివాస్ రాజకీయాలకు దూరమని ప్రకటించడంతో ఆయన గురించి చర్చలు, రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు కానీ వినిపించలేదు. కొద్ది రోజుల కిందట మాత్రం అవంతి బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఈ ప్రచారాలపై అవంతి స్పందించలేదు. పైగా ఆయన తన వ్యాపారాలను చూసుకుంటూ రోజులు గడిపారు. తాజాగా అవంతి శ్రీనివాస్ మళ్ళీ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అవంతి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ శిష్యుడే. ఇక ఓటమి ఎరగని నేతగా పేరున్న గంటా చేపడుతున్న పనులు అధిష్టానానికి నచ్చడం లేదనే టాక్. ఈ నేపథ్యంలో అవంతి వైపు టీడీపీ చూస్తుందని అంటున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత అవంతి టీడీపీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారంట. కానీ గంటా శ్రీనివాస్ ఆపారని తెలుస్తుంది. ప్రస్తుతం టీడీపీలో గంటా శ్రీనివాస్ మాట ప్రస్తుతం చెల్లుబాటు కావడం లేదనే ప్రచారం నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ సైకిల్ ఎక్కబోతున్నారన్న ప్రచారానికి బలాన్నిస్తుంది. ఒకటి అంటే ఒక్క సంఘటన రాజకీయ నాయకుల తలరాతలను మార్చేస్తుంది. అలా విశాఖ మేయర్ ఎన్నిక అవంతికి కలిసి వచ్చిందంట. విశాఖ మేయర్పై కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అప్పుడు అవంతి శ్రీనివాస్ కూతురు 6వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక పార్టీ మారి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గిన టీడీపీ మేయర్ పదవి కైవసం చేసుకోగలిగింది. ఆ క్రమంలో అవంతి కుటుంబంపై టీడీపీ అధిష్టానం అవంతికి కాస్త దగ్గరైందని అంటున్నారు. కీలకమైన సమయంలో టీడీపీకి అండగా నిలిచి ఆయన కూతురు లక్ష్మీ ప్రియాంక చేసిన సాహసం అవంతి శ్రీనివాస్ టీడీపీలో జాయిన్ అవ్వడానికి దారి చూపించిందని ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం సమయంలో తన కూతురుతో పకడ్బందీగా ప్లాన్ చేసి టీడీపీకి అండగా నిలిచిన అవంతి శ్రీనివాస్ ఫ్యామిలీ టీడీపీలో ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీలో జాయిన్ అవ్వడానికి అవంతి శ్రీనివాస్ ఇంట్రెస్ట్ చూపించిన సమయంలో దూరం పెట్టిన టీడీపీ ఇప్పుడు ఆయనకు మార్గం సుమగం చేసిందంటున్నారు. రానున్న ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ బరిలో ఉంటే అవకాశం లేకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండటం, నియోజకవర్గాలు పెరిగితే రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బలవంతుడైన అవంతి శ్రీనివాస్కు అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 4 ఏళ్లు ముందే అవంతిని టీడీపీలో జాయిన్ చేసుకోవడానికి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. గంటా శ్రీనివాస్కు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్ను టీడీపీలోకి తీసుకురావడం వెనక గంటా శ్రీనివాస్ ఆధిపత్యాన్ని తగ్గించడమే టీడీపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. మరి అవంతి విషయంలో గంటా ఎలాంటి రాజకీయం చేస్తారో, ఒక గూటికి చేరితే ఆ రాజకీయ గురు శిష్యుల ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం మరి.